నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యల గురించి ప్రస్తావిస్తున్నాను. మొదటిగా రైతులు చచ్చిపోయారు. రెండో దశల విద్యార్థులు చచ్చిపోయారు. ఇప్పుడు మూడో దశల పిల్లలకు చదువు చెప్పే గురువులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటంతటికి కారణం ఏంటి? ఈరోజు మన విద్యా వ్యవస్థ మొత్తము సంకనాకనీకే కారణాలు ఏంటి అని క్లుప్తంగా నేను మీకు చెప్తా. ఫస్ట్, రైతులు చచ్చిపోయారు. రైతుల పరిస్థితి ఎట్లుంటుందంటే మన తెలంగాణలో అసలు తెలంగాణ గురించి కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాలు అని 3 అంశాల మీద కొట్లాడినాం. ఫస్ట్ది నీళ్లు. నీళ్లు ఉన్నా లేకున్నా రైతులు కిందనో మీదనో పడి పొలాలు పండించుకుంటా కష్టపడి ఇక వాళ్ళకు అప్పులు తెచ్చుకొని కట్టుకోలేని పరిస్థితి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఇక్కడ వరకు ఓకే, ఒక రైతు పరిస్థితి ఏదో అట్లా ఒడ్డున పడ్డట్టుగా ఉంటుండే, ఏం రాకున్నా కూడా సచ్చేటోడు ఒడ్డున పడ్డట్టుగా ఉంటుండే. తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు, వ్యవసాయం గిట్టుబాటు అయితే లేదు, నా కొడుకుని మంచిగా చదివిద్దాం, నా బిడ్డను మంచిగా చదివిద్దాం అని చెప్పేసి పట్టణంలో ఉన్న మంచి కాలేజీలకు పంపిస్తారు. మంచి కాలేజ్ అంటే చదువు మంచిగా వచ్చే కాలేజీలు కాదు, ఫీజులు మంచిగా దండుకునే కాలేజీ. వాటికి ఫీజులు కట్టనీకే వీళ్ళ పొలాల్ని, ఆస్తుల్ని తాకట్టు పెట్టి కింద మీద అయ్యి కట్టి నా పిల్లగాడు మంచిగా చదువుకొని బాగుపడతాడు అని చెప్పి పంపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే పిల్లలు డిగ్రీలు అయితే చేతిలో పట్టుకుర్రు, కానీ పుట్టకోస్తే అక్షరం రాదు. కారణం ఏంది? మన దగ్గర ఉన్న విద్యా వ్యవస్థలో క్వాలిటీ అనేది లేదు. ఎందుకు లేదు అంటే చదువు చెప్పే గురువు ఏమో సేల్స్ రిప్రజెంటేటివ్ అయిపోయాడు ఫస్ట్ దశలో. కాబట్టి ఎప్పుడో మేము పొరగాళ్ళలా ఉన్నప్పుడు 10 ఏళ్ళ కిందటి ముచ్చట అనుకుంటా, ఎప్పుడో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులవి. ఇక 10th క్లాస్ ఇట్లా పరీక్షలు రాసి ఇంట్లో కూర్చుంటామో లేదో, లేదా 10th అయిపోకముందే ఇక ఇంటికి 10 మంది వచ్చిపోతారు. వాళ్ళకి అడ్రస్లు డేటాలు స్కూల్లోకి పోతారు, పట్టుకొచ్చుకుంటారు. వీళ్ళు ఇక్కడ ఏరియాలలో ఉంటారని తెలుసుకుంటారు. వచ్చి మీ పిల్లగాన్ని మా స్కూల్లో జాయిన్ చేయండి, మీ బిడ్డని మా కాలేజీలో జాయిన్ చేయండి, మీ కొడుకుకి మేము మంచిగా కన్సెషన్ ఇస్తాం, ఇన్ని మార్కులు సింతిస్తాం, 10 మార్కులు సంతిస్తాం అని చెప్పేసి చదువు చెప్పే గురువుల్ని, సేల్స్ రిప్రజెంటేటివ్స్ని తీసుకొచ్చి ఈ కల్చర్ని మొట్టమొదటిగా మొదలుపెట్టిన 2 కాలేజీలు ఉన్నాయి మన దగ్గర. తర్వాత కాలక్రమేణా రోజులు గడుస్తున్న కొద్దీ వీళ్ళ పరిస్థితి ఏమైంది అని అంటే అక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి ఏమో ఏ దిక్కు మొక్కు లేకుండా అయిపోయింది. ఇక వీళ్ళు టీచర్స్ చదువు చెప్పండిరా బాబు, మీకు ఖాళీ చదువు చెప్పుడు ఒకటే పని అని అంటే వాళ్ళు హ్యాపీగా చదువు చెప్పుకుంటారు, హ్యాపీగా బతుకుతారు. పోయి వాళ్ళకు వ్యాపారం అలవాటు చేసి మీరు ఇది చేస్తేనే జీతాలు వస్తాయి, లేకపోతే కాదు అన్న పరిస్థితికి పట్టుకొచ్చారు. అక్కడి నుండి ఇటు స్టూడెంట్స్ అటు టీచర్లు వీళ్ళిద్దరు దరిద్రాలు స్టార్ట్ అయిపోయాయి. సరే, ఈ సోకాల్డ్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా గొప్పగా ఉందా అని అనుకుంటే లేదు. ఎందుకు లేదు? ఏదో రేకుల షెడ్డులు ఉంటాయి, ఆడ ఈడ అడ్డమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పిల్లల్ని 40 మంది కూర్చునే జాగాల 100 మందిని పెట్టి కుక్కి, అదే బాయిలర్ కోళ్ళు తయారు చేస్తారు కదా, బాయిలర్ కోళ్ళు తయారు చేసినట్టుగా వీళ్ళని తయారు చేస్తారు. ఇప్పుడు ఎవరికైనా కానీ ఏం కావాలి? ఎవరైనా కూడా విద్యా వ్యవస్థ అనేది మన దగ్గర ఎట్లుండాలంటే ఆ పర్టికులర్ పర్సన్ చదువుకొని బయటకు వచ్చిండు అని అంటే వాడికి నేను ఏదైనా చేసుకొని బతకగలుగుతాను అన్న నమ్మకాన్ని కలిగించాలి. కానీ ఈరోజు మన విద్యా వ్యవస్థ ఆ పరిస్థితిలో లేదు. అందువల్లనే మనం తర్వాత 2వ స్టేజ్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సూసైడ్ చూసినాం. ఇంటర్ మార్కులు ఎంత గొప్పవో ఆ ఇంటర్ మార్కులు పెట్టుకొని మనం ఎంత పీక్ పొడిచినామో మనకు తెలుసు. ఇక పిల్లలు ముక్కు పచ్చలాలని పిల్లలు ఇంటర్లో ఫెయిల్ అయినా అని చెప్పేసి దాని వెనుక చాలా కుట్రలు, కుతంత్రాలు, కొంతమంది చాతగా నాయకుల ఇన్ఫ్రాస్ట్రక్చర్లు చాలా ఉన్నాయి. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. సో 2వ పాయింట్, విద్యార్థులు అక్కడ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. ఇక మన దరిద్రం ఇక పీక్స్కి పోయింది. కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఈరోజు టీచర్ల పరిస్థితి ఎంత అధ్వానంగా అయిపోయిందంటే జీతాలు ఇస్తలేడు ఎవడు. ఎందుకు ఇస్తలేరు అని అంటే ఒకడో ఇద్దరో మంచిగా క్వాలిటీ ఉన్న టీచర్లను పెట్టుకుంటున్నారు. ఇక క్వాలిటీ అంటే విద్యాపరంగా క్వాలిటీ కాదు, ఈ మేనేజ్మెంట్ల విషయంలో క్వాలిటీ అంటే ఏంటంటే కుక్కిన పెయిన్ లాగా వాడు ఉండేటోన్ని 5,000 అంటే 5,000 ఇస్తా, 10,000 అంటే 10,000 ఇస్తా, చేస్తా అంటే చెయ్యి, లేకపోతే పో, ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని 1000 మందికి ఒక్కడు ఆన్లైన్ క్లాస్ తీసుకునేటట్టుగా పెట్టుకొని మిగిలిన వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొడుతుంది.
ఎలగొట్టిన తర్వాత ఇక టీచర్లు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒకటే ఒకటి ఆధారు, అదేంటి నలుగురికి నాలుగు చదువు చెప్పుకొని బతికే ఆధారు. అది లేకుండా ఈ కాలేజీలు చేసినాయి. ఇప్పుడు అసలే మన విద్యా వ్యవస్థ అసలు ఒంటికాల మీద నడుస్తున్న పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఈ టీచర్లకు ఇంత అన్యాయం చేసేసి దాన్ని ఆ ఒంటికాల మీద కూడా నడవకుండా చేసారు. ఇప్పుడు స్టూడెంట్స్కి అయితే ఆన్లైన్ క్లాసులలో చదువు వస్తుందంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు చెప్పేటోళ్ళు ఎంత గొప్పగా చెప్తారో, ఎందుకంటే వాళ్ళంతా అదేంటి మన ఈ మేనేజ్మెంట్లో కుక్కిన పేర్లులాగా వాడు ఉండేటువంటి వాళ్ళని పెట్టుకొని చదువు చెప్తారు కాబట్టి గొప్పగా చదువులు వస్తున్నాయని మాత్రం నేను అనుకోను. 90% అది ఒక ఫెయిల్యూర్ మోడల్ లాగానే మిగిలిపోతుంది. మనకి ఇప్పుడు సమాజంలో కావాల్సింది ఏంటి అని అంటే, మన ఎడ్యుకేషన్ మోడల్ ఏ రకంగా ఉండాలి అంటే, మన పిల్లలకు మెంటర్షిప్ అవసరం, గైడెన్స్ అవసరం. దానికి సమాజంలో ఉన్నటువంటి 60 ఏళ్ళు అయి ఉండొచ్చు, 70 ఏళ్ళు అయి ఉండొచ్చు, అంత అనుభవం కలిగినటువంటి పెద్దలు, ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్, వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒక మెంటర్షిప్ మోడల్, ఒక 10 మందికి లైఫ్లో ఏం చేయగలుగుతారని స్వచ్ఛందంగా ముందుకొచ్చి మెంటర్షిప్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఈరోజు మనం ఈ సూసైడ్స్ని అరికట్టగలుగుతాం. ఎందుకని ఏదైనా ముఖ్య దశలో ఉన్నప్పుడు దాన్ని బాగు చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితిలో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నమ్మకం లేదు. గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తలేదు, గవర్నమెంట్ రిలీజ్ చేస్తే ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పేసి మనకు చాలామంది చాలా విషయాలు చెప్పారు. కానీ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, ఈరోజు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా నిరుద్యోగ సమస్య అనేది పూర్తిగా ఖతం కాదు. దాన్ని ఖతం చేయాలి అని అంటే ఒకటే ఒక మార్గం. అదేంటి అని అంటే, మన విద్యా వ్యవస్థ ఎంత గట్టిగా ఉండాలి అంటే, ఒక డిగ్రీ తీసుకొని కాలేజ్ బయటకు వచ్చిందంటే నేను ఏదైనా కానీ చేసుకొని బతకగలుగుతాను, 10 మందికి ఉపాధి కల్పించగలుగుతాను అన్న నమ్మకాన్ని విద్యా వ్యవస్థ కల్పించాలి. వాళ్ళకు వాళ్ళ హక్కుల గురించి తెలిసేటట్టుగా చేయాలి. అది ఎందుకు జరుగుతలేదు అంటే, ఫస్ట్ 3 phase సూసైడ్స్ గురించి చెప్పినా నేను. ఫస్ట్ రైతులది అయిపోయింది, తర్వాత ఇప్పుడు స్టూడెంట్స్ అయిపోయింది, ఇప్పుడు 3వది మిగిలింది టీచర్. ఇది ఎట్లున్నదంటే ఎవడు దోకున్న గోతులో వాడే పడ్డాడు అన్నట్టుగా. ఆడవాళ్ళు భూములు అమ్ముకొని వాళ్ళకి ఏం ఆదరణ లేకుండా వాళ్ళు చచ్చిపోయారు. ఈడ వీళ్ళు చదువుకొని ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి వీళ్ళు చచ్చిపోయారు. ఆఖరికి ఇప్పుడు 3వది టీచర్ల పరిస్థితి ఎట్లయిపోయిందంటే చూస్తున్నాం మనం. ఈరోజు ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఒక్కొక్క టీచరు తమ పిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితిలో సూసైడ్లు వేసుకొని చచ్చిపోతుంటే ఒక్కడు కూడా మాట్లాడతలేడు. ఇది మన సొసైటీ. ఈరోజు అల్టిమేట్లీ ఒకే ఒక విషయం అందరికీ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు మనం సమాజంలో ఇట్లాంటి పరిస్థితి చూస్తున్నాము అని అంటే దానికి కారణం ఒకరే ఒకరు. అది ఎవరు అంటే మనం. ఎందుకంటే మీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని జాయిన్ చేసి ఉంటే ఈరోజు మీ పిల్లలు సూసైడ్ చేసుకునేటోళ్ళు కాదు. ఖాళీ మీ పిల్లలకు ఏదో రుబ్బు రోల్లో వేసి బాయిలర్ కూరలో తయారు చేసి అడ్డమైన కాలేజీలలో వేసి వాళ్ళని పట్టించుకోకుండా ఐఐటీలో కొట్టినవా లేదా కొడుక, ఎన్ఐటీలో కొట్టినవా లేదా కొడుక, ఎంబీబీఎస్ సీట్ కొట్టినవా లేదా అని అడుగుతారు. ఇప్పుడు కొత్తగా ఇవే కాలేజీలు సివిల్స్ కోచింగ్ అని తయారు చేసినాయి. అట్లాంటి కాలేజీలలో జాయిన్ అయితే గిట్లానే సూసైడ్లు చేసుకునే పరిస్థితికి వస్తారు. ఎందుకంటే కాలేజీలు మనకు జ్ఞానాన్ని అయితే ఇవ్వవు, బట్టి కొట్టి ఎగ్జామ్లు రాసే ఒక టెక్నిక్ మాత్రం చెప్తాయి అంతే. ఈరోజు మెంటర్షిప్ అనేది చాలా అవసరం. దానికి సమాజంలో ఉన్నటువంటి పెద్దలు, డాక్టర్లు అయి ఉండొచ్చు, లాయర్లు అయి ఉండొచ్చు, ఐఏఎస్లు అయి ఉండొచ్చు, రిటైర్ అయిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని యంగర్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా అవసరం. అప్పుడే ప్రశ్నించే తత్వం అనేది ఉంటుంది. అప్పుడే మనము సమాజంలో ముందుకు పోతున్న కొద్దీ ఇటువంటి సూసైడ్స్ని అరికట్టవచ్చు. ఈరోజు ఒక్కొక్క టీచర్ చాయ్ బండ్లు పెట్టుకుంటుంటే, ఒక్కొక్కరు సూసైడ్లు చేసుకుంటుంటే గుండె చలించకపోతుంది. మేము ఈ దేశానికి చెందినటువంటి యువత, నా దేశాన్ని నేను కాపాడుకోవడానికి సిద్ధం. మాకు కావాల్సింది మా ఫ్యూచర్. యంగ్ పీపుల్ ఆఫ్ దిస్ నేషన్ షుడ్ డిసైడ్ దేర్ ఓన్ ఫ్యూచర్. దాని గురించే మేము పోరాటం చేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కడు, ఈవెన్ ఉద్యోగాలు చేసుకుంటూ కింద మీద పడుతున్న ప్రతి ఒక్కడి దగ్గర కూడా ఏ రకంగా కూడా వాడు సంతోషంగా లేడు. జీతాలు వస్తుండొచ్చు, ఖర్చు పెడుతుండొచ్చు, కానీ వాడు హ్యాపీగానే అయితే లేడు. దీనికి కారణం ఎవరు అని అంటే మనమే. ఎందుకంటే 500 తీసుకొని గుద్దినాం కదా ఒట్లు, 1000 రూపాయలు తీసుకొని గుద్దినాం కదా ఒట్లు, లాస్ట్కి వాళ్ళు వసూలు చేసుకోవాలి, గిట్లనే వేసుకుంటాం. కరోనా అనేది బయట తాండవం ఆడుతుంది. ఫస్ట్ వేవ్ చూసినాం, సెకండ్ వేవ్ అయితే ఇంటి పక్క వాళ్ళు చచ్చిపోతున్నారని గట్టిగా వినిపిస్తున్నాయి న్యూస్లు. ఎవడైనా పట్టించుకుంటున్నా లేదు. ఇప్పుడు జరగబోయే ఈ 7 మున్సిపాలిటీలలో, మున్సిపల్ కార్పొరేషన్లలో జరిగే ఎన్నికలలో మేము విరమించుకున్నాం. ఎందుకంటే
బాధ్యత గల పార్టీలాగా ప్రజల్ని ఓట్లేమని అడగలేకపోతున్నాం. ఎన్నికలు ఎందుకు పెట్టిర్రు ఈ టైంలో అని ఎన్నికల కమిషన్ని ఒక ప్రశ్న వేస్తే ఇప్పటి వరకు రిప్లై రాలేదు మాకు. అది ఈరోజు చేసిన ప్రశ్న కాదు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు జరిగినప్పుడు వేసిన ప్రశ్న. ఫిబ్రవరిలో టర్మ్ అయిపోతుంది, మీరు ఈ నవంబర్ డిసెంబర్లోనే పెడితే ఏంది అని అడిగిన ఆన్సర్ లేదు. అంత గొప్ప సిస్టంలో బతుకుతున్నాం మనం. ఇట్లాంటి సిస్టంతోని ఫైట్ చేయాలి అని అంటే రోడ్ల మీద పోయి ధర్నాలు చేసి వాడిని డౌన్ డౌన్ వీడిని డౌన్ డౌన్ అంటే నడవదు. మనల్ని మనం ఆర్గనైజ్ చేసుకోవాలి, మన ప్రణాళిక ఏందో అనేది స్పష్టంగా చేసుకొని ఆ ప్రణాళికబద్ధంగా ముందుకోవాలి. అప్పుడే మనం అనుకునే మార్పును చూస్తాం. అందరికీ నేను విన్నవించేది ఒకటి, మనలాంటి వాళ్ళందరూ 10 మంది సాధారణమైనటువంటి వ్యక్తులు ఒక 10 మంది కనుక కలిసి చేయి గనక కలిపితే, ఒక పిడికిల్లా బిగిస్తే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం కల్పించవచ్చు. మాతో కలిసి ముందుకు నడవాలనుకునేవారు మమ్మల్ని కింద ఇవ్వబడినటువంటి నంబర్ ద్వారా సంప్రదించండి. చివరిగా ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవడో వచ్చి మన జీవితాన్ని బాగు చేయడు, మనమే బాగు చేసుకోవాలి. అదే బాగు చేసుకునే క్రమంలోనే మేము చాలామందికి చాలా విధాలుగా గైడెన్స్ కానీ కౌన్సిలింగ్ కానీ ఏ రకంగా ముందుకు పోవాలన్నది మెంటర్షిప్ కాన్సెప్ట్ ద్వారా ఎవరెవరైతే ప్రొఫెషనల్స్ మాకు కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ ద్వారా హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఫైనలీ వీ మైట్ వాక్ స్లోలీ బట్ విల్ నెవర్ వాక్ బ్యాక్వర్డ్. జై హింద్.